హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ విద్యా పాఠశాల. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈరోజు మనం ఏపీడిఎస్సి టీఆర్టీకి సంబంధించిన స్కూల్ అసిస్టెంట్లో తెలుగు సబ్జెక్ట్లో జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ గురించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే నేర్చుకుందామండి. ఓకేనా? ఆన్సర్స్ తెలిసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, 2024 సంవత్సరానికి గాను గురజాడ వెంకట అప్పారావు విశిష్ట పురస్కారానికి గాను ఎంపికైన ప్రముఖ రంగస్థలం నటుడి పేరేంటి? ఆప్షన్ 1 మేగడ రామలింగస్వామి, ఆప్షన్ 2 శ్రీరామ్, ఆప్షన్ 3 వేదాంతం అనిల్ కుమార్, ఆప్షన్ 4 శ్రీధర్ జాగర్లముడి. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ మేగడ రామలింగ స్వామి. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో 1,00,00,000 గృహాలకు సౌర విద్యుత్ సౌకర్యం కల్పించాలని ఉద్దేశ్యంతో ప్రధానమంత్రి మోదీ ప్రకటించిన పథకం ఏది? ఫస్ట్ ఆప్షన్ ప్రధానమంత్రి సూర్యోజన్ విధాన్, సెకండ్ ఆప్షన్ ప్రధానమంత్రి సూర్యోదయ్ యోజన, థర్డ్ ఆప్షన్ ప్రధానమంత్రి సూర్యశక్తి విధాన్, ఫోర్త్ ఆప్షన్ ప్రధానమంత్రి సూర్య సౌరశక్తి యోజన. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. అండ్ ద ఆన్సర్ వచ్చేసి సెకండ్ ప్రధానమంత్రి సూర్యోదయ్ యోజన. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో యుద్ధ విమానాన్ని నడిపిన తొలి భారతీయ మహిళగా చరిత్రకెక్కింది ఎవరు? ఆప్షన్ 1 ధరిత్రి యాదవ్, ఆప్షన్ 2 అవని చతుర్వేది, ఆప్షన్ 3 సునీతారెడ్డి, ఆప్షన్ 4 అరుణా డే సన్యాల్. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఆన్సర్ వచ్చేసి 2 అవని చతుర్వేది. ఫోర్త్ క్వశ్చన్, ఇటీవల కేంద్ర ప్రభుత్వం డిజిటల్ అగ్రికల్చర్ మిషన్లో భాగంగా కింది ఏ కార్యక్రమాలను నిర్వహించనుంది? ఏ అగ్రిస్టాక్, బి కృషి డెసిషన్ సపోర్ట్ సిస్టమ్, సి సాయిల్ ప్రొఫైల్ మ్యాపింగ్, డి సహజ వనరుల నిర్వహణ. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. అండ్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఏ, బి మరియు సి. ఓకేనా? నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, ఈమెయిల్ పితామహుడు ఎవరు? ఆప్షన్ 1 టిమ్ బెర్నర్స్-లీ, ఆప్షన్ 2 రెట్ టామ్లిన్సన్, ఆప్షన్ 3 చార్లెస్ బాబేజీ, ఆప్షన్ 4 రిచర్డ్ గ్యారియట్. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రెట్ టామ్లిన్సన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సిక్స్త్ క్వశ్చన్, 2024 సంవత్సరానికి గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో భారతదేశం 39వ స్థానంలో నిలిచింది. అయితే ఈ క్రింది వాటిలో మొదటి 4 వరుస క్రమంలో ఉన్న దేశాలను గుర్తించండి. ఫస్ట్ స్విట్జర్లాండ్, ఐర్లాండ్, నెదర్లాండ్, లక్సంబర్గ్. ఆప్షన్ 2 స్విట్జర్లాండ్, సింగపూర్, లక్సంబర్గ్, స్వీడన్. ఆప్షన్ 3 సింగపూర్, మలేషియా, తైవాన్, ఆస్ట్రేలియా. ఆప్షన్ 4 అమెరికా, చిలీ, కెనడా, లక్సంబర్గ్. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. అండ్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ స్విట్జర్లాండ్, సింగపూర్, లక్సంబర్గ్, స్వీడన్. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్, ఎక్సర్సైజ్ పీచ్ బ్లాక్ 2024 అనేది ఏ దేశంలో జరిగిన బహుళజాతి వైమానిక పోరాట శిక్షణ వ్యాయామం? ఆప్షన్ 1 ఆస్ట్రేలియా, ఆప్షన్ 2 శ్రీలంక, ఆప్షన్ 3 మలేషియా, ఆప్షన్ 4 మయన్మార్. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి.
అండ్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఆస్ట్రేలియా. నెక్స్ట్ వచ్చేసి 8th క్వశ్చన్. ఇటీవల వార్తల్లో ఉన్న 3500 కిలోమీటర్ల పరిధితో K4 అణు సామర్థ్యం గల బాలిస్టిక్ క్షిపణిని ఏ జలాంతర్గామి నుండి విజయవంతంగా పరీక్షించారు? ఆప్షన్ 1 INS అరిహాంత్, ఆప్షన్ 2 INS విక్రమాదిత్య, ఆప్షన్ 3 INS వీరచక్ర, ఆప్షన్ 4 INS చాణక్య. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. అండ్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 INS అరిహాంత్. 9th క్వశ్చన్. 2024వ సంవత్సరానికి గాను పద్మ అవార్డులను ఎంతమందికి ప్రకటించారు? ఆప్షన్ 1 132, ఆప్షన్ 2 142, ఆప్షన్ 3 122, ఆప్షన్ 4 112. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. అండ్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 132. నెక్స్ట్ 10th క్వశ్చన్ వచ్చేసి ప్రపంచ నీటి దినోత్సవం ఎప్పుడు? ఆప్షన్ 1 మార్చి 3, ఆప్షన్ 2 ఏప్రిల్ 5, ఆప్షన్ 3 మార్చ్ 22, ఆప్షన్ 4 జూలై 20. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. అండ్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 మార్చ్ 22. నెక్స్ట్ 11th క్వశ్చన్. భారత ద్వీపకల్ప పర్వత శ్రేణులను దక్షిణం నుండి ఉత్తరంనకు అమర్చండి. ఏ హిమాలయ శ్రేణులు, బి సాత్పురా వింధ్య పర్వత శ్రేణులు, సి పశ్చిమ కనుమలు, డి తూర్పు కనుమలు. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. అండ్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 DCBA తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు, సాత్పురా వింధ్య పర్వత శ్రేణులు, హిమాలయ శ్రేణులు. 12th క్వశ్చన్. భారతదేశంలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి జాతీయ పార్కు ఏది? ఆప్షన్ 1 జిమ్ కార్బెట్, ఆప్షన్ 2 బందీపూర్, ఆప్షన్ 3 పెరియార్, ఆప్షన్ 4 వెల్వదార్. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 జిమ్ కార్బెట్. నెక్స్ట్ 13th క్వశ్చన్. 19వ శతాబ్దపు సామాజిక మత సంస్కరణ ఉద్యమాల పరంగా హెన్రీ డెరోజియా కింద వాటిలో దేనితో సంబంధం కలిగి ఉన్నారు? ఆప్షన్ 1 రామకృష్ణ మిషన్, ఆప్షన్ 2 ఆత్మగౌరవ ఉద్యమం, ఆప్షన్ 3 హుమ్రుల్ లీగ్, ఆప్షన్ 4 యువ బెంగాల్ ఉద్యమం. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. అండ్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 యువ బెంగాల్ ఉద్యమం. నెక్స్ట్ 14th క్వశ్చన్ వచ్చేసి దేశంలోనే తొలిసారిగా నది లోపల మెట్రో రైల్ ఏ రాష్ట్ర రైల్వే సంస్థ ఏర్పాటు చేసింది? ఆప్షన్ 1 పశ్చిమ బెంగాల్లోని కోల్కతా, ఆప్షన్ 2 కేరళ, ఆప్షన్ 3 పంజాబ్, ఆప్షన్ 4 బీహార్. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. అండ్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 పశ్చిమ బెంగాల్లోని కోల్కతా. 15th క్వశ్చన్. ఇటీవల లాన్సెట్ పత్రిక ప్రచురించిన 12 ఏళ్ల సుదీర్ఘ అధ్యయన వివరాల ప్రకారం మన దేశంలో ఏ రాష్ట్రం కేంద్ర పాలిత ప్రాంతంలో ప్రీ డయాబెటీస్ దశ అత్యధికంగా ఉంది? ఆప్షన్ 1 బీహార్, ఆప్షన్ 2 కేరళ, ఆప్షన్ 3 తమిళనాడు, ఆప్షన్ 4 సిక్కిం. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. అండ్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 సిక్కిం. నెక్స్ట్ 16th క్వశ్చన్. పారిశ్రామిక వ్యర్థాల ఉత్పత్తి సందర్భంలో కింది వాటిలో ఏది సరిగ్గా జతపరచండి? ఏ థర్మల్ పవర్ ప్లాంట్లు, జీవశైథిల్య వ్యర్థాలు, బి ఎరువుల పరిశ్రమలు, జిప్సం. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 బి మాత్రమే, ఎరువుల పరిశ్రమలు, జిప్సం.
నెక్స్ట్ క్వశ్చన్ 17th క్వశ్చన్ 128వ రాజ్యాంగ సవరణ బిల్లు 2023ను ఏ పేరుతో రాజ్యసభలో అంటే 2023 సెప్టెంబర్ 21 ప్రవేశపెట్టారు? ఆప్షన్ 1 నారీ శక్తి వందన్ అధినియం, ఆప్షన్ 2 నారీ వందన్ యోజన, ఆప్షన్ 3 శక్తి వందన్ నారీమన్ యోజన, ఆప్షన్ 4 నారీ శక్తి అధినియం యోజన. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 నారీ శక్తి వందన్ అధినియం. నెక్స్ట్ 18th క్వశ్చన్ ఖిలాఫత్ ఉద్యమం ఎవరి నాయకత్వంలో ప్రారంభమైంది? ఆప్షన్ 1 ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్, ఆప్షన్ 2 బద్రుద్దీన్ త్యాబ్జీ, ఆప్షన్ 3 ఎంఏ ఖన్నా, ఆప్షన్ 4 మహమ్మద్ అలీ షౌకత్ అలీ. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 4 మహమ్మద్ అలీ షౌకత్ అలీ. నెక్స్ట్ 19th క్వశ్చన్ భారతదేశంలోని ఏ న్యాయస్థానం ప్రాథమిక హక్కుల రక్షకురాలిగా నాన్ ఎగ్జిక్యూటివ్ ఒరిజినల్ అధికార పరిధిని కలిగి ఉంది? ఆప్షన్ 1 సబార్డినేట్ కోర్ట్, ఆప్షన్ 2 హైకోర్ట్, ఆప్షన్ 3 సుప్రీం కోర్ట్, ఆప్షన్ 4 జిల్లా కోర్ట్. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆప్షన్ 3 సుప్రీం కోర్ట్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 20th క్వశ్చన్ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ నిర్వహించిన 13వ జాతీయ విత్తన కాంగ్రెస్ 2024ను నవంబర్ 28న ఏ నగరంలో ప్రారంభించారు? ఆప్షన్ 1 వారణాసి, ఆప్షన్ 2 కటక్, ఆప్షన్ 3 హైదరాబాద్, ఆప్షన్ 4 కోయంబత్తూర్. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. అండ్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 వారణాసి. ఈ వీడియోలో 20 బిట్స్ అయితే కవర్ చేసామండి. అండ్ నెక్స్ట్ వీడియోలో వేరే బిట్స్ అయితే అప్లోడ్ చేస్తాను. డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.